కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, మహిళల హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీరావు పేర్కొన్నారు. రాకేష్ పబ్లిక్ స్కూల్లో బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీరావుతో పాటు ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి బాయని శేఖర్ బాబు, సంఘ కోశాధికారి, దుర్గామల్లేశ్వరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, బుల్లబ్బాయి హాజరయ్యారు. తొలుత జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిగా మహాత్మా బిరుదు పొందిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. విద్యా ప్రాచుర్యం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, మహిళల సాధికారత కోసం పూలే చేసిన కృషి అపారమని తెలిపారు. సమాజంలో సమానత్వం కోసం ఆయన చేపట్టిన సంస్కరణలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. జ్యోతిరావు పూలే చేసిన సేవలు ఈ భూమిపై సూర్యచంద్రులు ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతాయని వ్యాఖ్యానించారు. పూలే ఆశయాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకు సబ్కోటా తప్పనిసరిగా కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమానత్వం, సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జ్యోతిరావు పూలే ద్విశతాబ్ద జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి మోడీ మహిళా రిజర్వేషన్ బీసీలకు ఒక కోటానివ్వాలని, అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. జ్యోతిరావు పూలేకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరారు. కుల జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులర్పించిన వారిలో సభ్యులు మురిపాల వెంకట దుర్గారావు, యోగా మాస్టర్ సుబ్బారావు, ఓబులేశ్వరం, సిహెచ్ వెంకటేశ్వరరావు, న్యాయవాది కర్ణాటి శివశంకర్, మహిళా సభ్యులు ఉమా, జోజీ, మల్లేశ్వరి, రాజేశ్వరి తదితరులు ఉన్నారు. మొట్టమొదటిసారి మహాత్ముడు అనే బిరుదు పొందినటువంటి మహానుభావులు జ్యోతిరావు పూలే. ఆయన విద్య కోసం, బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, వితంతువుల కోసం అనేక సంస్కరణ చేసినటువంటి మొదటి సంస్కరణకర్త. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా జ్యోతిరావు పూలే నా గురువు అని చెప్తారు. ఈ జ్యోతిరావు పూలే చేసినటువంటి కృషి ఈ భూమిలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం, భూమి మీద ఉన్నంతకాలం కూడా వారి యొక్క కీర్తి ప్రతిష్టలు వెళ్తాయి. ఎక్కడో 200 సంవత్సరాల క్రితం పుణేలో పుట్టినటువంటి మహానుభావులు గురించి ఈరోజు మనం ఇక్కడ జయంతి జరుపుకోవడం బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా బీసీ నాయకులందరూ, మహిళా నాయకులు, అలాగే మా జనరల్ సెక్రటరీ అప్పారావు గారు, ఇతరులందరూ, మా దేవస్థానం కనదరుగుడి దేవస్థానం మెంబరు బుల్లబ్బాయి గారు, ఇంకా అంతా కలిసి మిత్రులందరూ కలిసి ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిజంగా మన ప్రీతమ ప్రధాని మోడీ గారు జ్యోతిరావు పూలే మీద ఏమాత్రం గౌరవం, ఆయన ఆశయాల మీద కనుక చిత్తశుద్ధి ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతం ముఖ్యమంత్రి గారు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుని గత 30 సంవత్సరాల నుంచి అనేక మంది దాన్ని ఆపడం జరిగింది. మహిళా బిల్లు చేస్తున్న సంతోషం. మహిళల్లో బీసీలకు సబ్కోటా ఇవ్వకుండా మహిళా బిల్లు చేసినట్లయితే ఆ బీసీలకు పెద్ద ద్రోహం అవుతుంది. కాబట్టి దయచేసి ఈ మీడియా ముఖంగా విజ్ఞప్తి ఏంటంటే, మహిళా బిల్లులో బీసీలకు సబ్కోటా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారితో మాట్లాడతానని చెప్పడం జరిగింది నిన్న బీసీల యొక్క సమస్యల గురించి. మా ప్రధాన సమస్య ఏంటంటే, కేవలం అగ్రకులాల మహిళలకే కాకుండా బలుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలు కూడా పార్లమెంట్లో కూర్చునే విధంగా రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగ ప్రకారం ఉంది కాబట్టి వీళ్ళకు కూడా కల్పిస్తే మరింత మేలు చేస్తున్న వారు అవుతారు. ఇప్పటివరకు బీసీలకు ఎప్పుడు కూడా ఎన్సీబీసీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ కమిషన్కి రాజ్యాంగ హోదా కల్పించండి ఘనత మోడీ గారిదే. కాబట్టి ఇది కూడా చేసి మరింతగా ఘనతను సాధించాల్సిన బాధ్యత ఉంది. మోడీ గారి జన్మదినం సందర్భంగా మోడీ గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు. బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మీద 15 సంవత్సరాల క్రితం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జ్యోతిరావు పూలే గారు పేరుతో సభ ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకి అహర్నిశలు శ్రమించినటువంటి ప్రజాప్రతినిధుల్ని 165 మందిని కళాక్షేత్రంలో వారిని గౌరవించడం అనేది జరిగింది. అట్లాగే వెల్ఫేర్ అంటే నిరంతర కార్యక్రమం నిర్వహిస్తూ బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే,
పెరియారు, నారాయణ గురు, బిపి మండల్, కర్పూర్ ఠాగూర్ ఇట్లాగా బలహీన వర్గాల కోసం శ్రమించినటువంటి వారందరికీ కూడా నిరంతరం బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. అట్లాగే ఇవాళ సామాజిక స్పృహ అనే దాని మీద మరి నిరంతర కార్యక్రమం మేము ఈ పేద పడుగు బలహీన వర్గాలకి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలే కాదు వారికి రిజర్వేషన్ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మరి కలెక్టర్ గారికి సంబంధిత స్థానిక ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ద్వారా చేయడం జరిగింది. ఆ కార్యక్రమం అట్లా ప్రతిదీ కూడా నిరంతర కార్యక్రమాలు చేస్తూ బీసీ వర్గాల కోసం శ్రమించే సంఘాలన్నిటిని కూడా బీసీ ఇంటర్నేషనల్ అండదండగా ఉండి ఎప్పటికప్పుడు మేము సహకారంతో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి కార్యక్రమంలో బీసీ ఇంటర్నేషనల్ ముందుండి నిర్వహిస్తూ ఉంది. దానికి మరి మేము చాలా సంతోషపడుతూ ఉన్నాం. అనేక సందర్భాల్లో బీసీ వర్గాల కోసం ఇవాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో మెడికల్ సీట్ల విషయంలో అన్యాయం జరిగితే ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుండి దానికి న్యాయం చేసి సుప్రీంకోర్టులో కూడా మేము సాధించుకోవడం జరిగింది. ఇవాళ మరి మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా బీసీల్లో వాళ్ళ మహిళా రిజర్వేషన్ అనేది ఎప్పుడో దీన్ని పార్లమెంట్లో ప్రశ్నించడం జరిగింది. ఆ రోజున లాలూ ప్రసాద్, ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్ వీళ్ళందరూ కూడా మహిళా బిల్లు పెడుతున్నారు. మహిళా బిల్లుతో పాటు మహిళా బీసీ రిజర్వేషన్ అది చట్టబద్ధత చేయండి అని చెప్పి మహిళా రిజర్వేషన్ చాలా అవసరం అని చెప్పి ఆనాడు చెప్తున్నాం. ఈనాడు ఇవాళ బీసీ అని చెప్పుకున్నటువంటి మరి మన ప్రధానమంత్రి గారు ఇవాళ మహిళా బిల్లుతో పాటు బీసీ వర్గాలకి రిజర్వేషన్ కల్పించాలి, సమన్యాయం జరగాలి, అట్లాగే కుల జనగణన అనేది జరగాలి, కుల జనగణనలో బీసీలు వాటా సమన్యాయం చేయాలని చెప్పి ఈ రోజున మహాత్మా జ్యోతిరాం పూలే మరి పూలే గారి జయంతి ఆ సందర్భంగా 199 సంవత్సరాలు నిండి 200 సంవత్సరాలు మరి అడుగుపెడుతూ నిరంతరం వారోత్సవాలు చేసుకోవాలని చెప్పి మహాత్మా జ్యోతిరాం పూలే గారికి ఆయనకి భారతరత్న అవార్డు ఈ సందర్భంగా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. Like, subscribe and press the bell icon for new updates.